నిత్యము మనము చేయాల్సిన పనులు చాలా ఉంటూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలతో పాటు ఆ రోజు చేయవలసిన పనులు, అలాగే భవిష్యత్తుకి సంబంధించిన పనులు, గతానికి సంబంధించిన కొన్ని పనులు కూడా మనకి నిత్య జీవితంలో ఉండడం మనకి అనుభవానికి వచ్చినటువంటి విషయమే. అందుకని ఏ రోజుకి ఆ రోజు మనం ఒక టు డూ లిస్ట్, టు డూ లిస్ట్ అంటే చేయాల్సినవి ఏమిటి, చేయాల్సిన పనులు ఏమిటి అనేది ఒక లిస్ట్ మనం ప్రతిరోజు కూడా మనం తయారు చేసుకున్నట్లయితే, అంటే అది భవిష్యత్తుకి సంబంధించి ఉంటుంది, వర్తమానానికి సంబంధించి ఉంటుంది. అలాగే గతంలో మనం వదిలేసిన పనులు కానీ ఏదైనా అవి కూడా పూర్తి చేయవలసి ఉంటే అవి కూడా టు డూ లిస్ట్‌లో మనం రాసుకున్నట్లయితే, మనకి ప్రతిరోజు కూడా ఆ లిస్ట్‌ని మనం గమనించినట్లయితే అందులో 1, 2, 3, 4 ఆ క్రమంలో మనం రాసుకున్నట్లయితే టు డూ లిస్ట్. అందులో ఫస్ట్ మనం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయం ముందుగా ఉంటుంది కాబట్టి, దానికి సంబంధించిన వర్క్ మనం చేయడానికి మానసికంగాను, శారీరకంగాను సిద్ధపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి చేయాల్సిన పనులే మనం మర్చిపోవడం, తర్వాత దాని సమయం దాటిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా మనకి ఒక కర్తవ్యాన్ని బోధించడానికి కరెక్ట్‌గా మన దగ్గర ఒక టు డూ లిస్ట్ ఉన్నట్లయితే, దాన్ని మనం ప్రతిరోజు ఒక గోడ మీద గానీ, ఒక పుస్తకంలో గానీ రాసి మనం చూస్తూ ఉన్నట్లయితే, మన యొక్క పనులు మనకి తెలుస్తూ ఉంటాయి. మనం చేయాల్సిన పనులు మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మనం చేయాల్సిన అవసరం గూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ టు డూ లిస్ట్ అనేది ప్రతి ఒక్కరూ రాయవలసిందే. మొదటగా విద్యార్థులు మనం తీసుకున్నట్లయితే, విద్యార్థి టు డూ లిస్ట్ అనేది తయారు చేసుకునేటప్పుడు అందులో ఒక 10 విషయాలు రాసినట్లయితే, ఆ 10 విషయాలు చదువుకి సంబంధించే ఉండాలి. ఆ చేయాల్సిన పనుల్లో చదువుకి సంబంధించిన పనే ఉండాలి. కొత్తగా ఏమన్నా నేర్చుకోవాలా? చెప్పిన పాఠాల మీద మరొకసారి ఏమన్నా చదవాలా? ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే వాటికి సంబంధించి క్లారిఫికేషన్ టీచర్ గానీ, లెక్చరర్ గానీ, లేదంటే బ్రైట్ స్టూడెంట్‌ని గానీ అడిగి తెలుసుకోవాల్సిన అవసరం గూడా ఉంటుంది. లేదంటే తనకి తనే 1, 10 సార్లు చదివితే అర్థమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగా టు డూ లిస్ట్‌లో ఇవన్నీ కూడా ఓ విద్యార్థి రాసుకుంటే, అతని దగ్గర మనం ఒక టు డూ లిస్ట్ తీసుకున్నట్లయితే, ఒక 10 విషయాలు మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్లయితే, 10 విషయాలు కూడా చదువుకి సంబంధించే ఉండాలి. అందులో ఇతరత్ర సమస్యల గురించి ఏ ప్రస్తావన ఉండడానికి వీల్లేదు. ఆ విద్యార్థి కుటుంబానికి సంబంధించి ఏవో సమస్యలు ఉన్నా వాటికి టు డూ లిస్ట్‌లో ప్లేస్ ఉండడానికి వీల్లేదు. అలాగే స్నేహితుల మధ్య గ్రూప్స్ మధ్య ఏవైనా తేడాలొచ్చినా కూడా అవి టు డూ లిస్ట్‌లో ఉండడానికి వీల్లేదు. అంటే టు డూ లిస్ట్‌లో ప్రాథమికంగా ఒక విద్యార్థిగా చదువు పూర్తయ్యేంత వరకు కూడా చదువుకి సంబంధించిందే ఉండి తీరాలి. ఒక 10 విషయాలు టు డూ లిస్ట్‌లో మనం రాసుకుంటే అవన్నీ కూడా చదువుకి సంబంధించే ఉండాలి. అంత ప్రాధాన్యత మనం విద్యార్థిగా చదువుకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒక విద్యార్థిగా మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే చదవటమే. చదువులో మనం కష్టాన్ని చూపించడం, ఫలితాన్ని పొందడం, తద్వారా మనం భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించడం, మంచి హోదా సాధించడం ఇవన్నీ గూడా ఉంటాయి. వాటి కోసమే కదా చదువు. కాబట్టి ఇక్కడ టు డూ లిస్ట్‌లో విద్యార్థికి ఏవైతే 10 విషయాలు రాసుకున్నట్టామో అవి తప్పనిసరిగా విద్యకి సంబంధించే ఉండాలి. మిగిలిన విషయాలు లిస్ట్‌లో రావడానికి వీల్లేదు. అవి ఏమైనా పనులున్నప్పుడు కూడా అవి జనరల్‌గా చేయాల్సిన పనులయ్యి ఉంటే అవి చేసుకోవచ్చు. కానీ టు డూ లిస్ట్ అనేది ఆ లిస్ట్‌లో రాయవలసిన పనులు మాత్రం మిగిలినవి ఉండడానికి వీల్లేదు. మిగిలినవన్నీ కూడా తనకి తను నెరవేర్చుకోవాల్సినవి అయ్యుంటాయి. కుటుంబ సమస్యలు గానీ, తన మానసిక సమస్యలు గానీ, లేదంటే ఫ్రెండ్స్‌తో తనకి వచ్చినటువంటి విభేదాలు గానీ ఏవైనా సరే, అవి అందులో రావడానికి వీల్లేదు. అవన్నీ కూడా వీటి తర్వాత సమయం మిగిలితే పరిష్కరించుకోవాల్సిందే. లేకపోయినా పరిష్కరించుకోకపోయినా నష్టం లేనివే అని మనం అనుకోని తీరాలి. అంటే ఒక విద్యార్థిగా ఒక టు డూ లిస్ట్ తయారు చేసి చేయాల్సిన పనుల్లో 10కి 10 చదువుకి సంబంధించి ఉండాలి. అలాగే ఉద్యోగి రాసుకున్నట్లయితే టు డూ లిస్ట్‌లో ఉద్యోగానికి సంబంధించి ప్రాథమికంగా ముందు ఉద్యోగానికి సంబంధించిన పనులేమిటి? తను ఇవాళ చేయాల్సిన పనులేమన్నా ఉన్నాయా? రేపు చేయాల్సిన పనులేమన్నా ఉన్నాయా?
భవిష్యత్తులో నా ఎక్కువ రోజులు చేయవలసిన పని ఏమన్నా ఉందా? వీటికి సంబంధించిన ప్రయారిటీ తప్పనిసరిగా ఒక 5 వరకు కూడా తప్పనిసరిగా ఒక ఉద్యోగికి తప్పనిసరిగా ఆ లిస్ట్‌లో ఉండి తీరాలి. సరే తర్వాత కుటుంబంకి సంబంధించిన పనులుంటాయి. అవి ఆ టు డూ లిస్ట్‌లో కుటుంబానికి సంబంధించిన పనులు పెట్టుకోవచ్చు. కానీ ప్రాథమికంగా ఉద్యోగిగా తను చేయవలసిన టు డూ లిస్ట్‌లో ప్రాథమికంగా ఉద్యోగానికి సంబంధించిన పనులు మాత్రమే ఉండాలి. ఒక 5 వరకు. మిగిలిన 5 కుటుంబానికి సంబంధించిన పనులుండొచ్చు. ఆ విధంగా ఆ టు డూ లిస్ట్‌లో అటు ఉద్యోగానికి, ప్రథమ ప్రాధాన్యత ఉద్యోగానికి, అలాగే రెండవ ప్రాధాన్యత కుటుంబానికి ఇచ్చి దాన్ని ఆ టు డూ లిస్ట్ ద్వారా పనులు నెరవేర్చుకునే పరిస్థితిలో కొనసాగాల్సి ఉంటుంది. అలాగే ఎవరు ఏ రంగంలో ఉన్నారు, ఆ ప్రస్తుత తరుణంలో వాళ్ళు ఏ ఏమిగా ఉన్నారో, అంటే విద్యార్థిగా ఉన్నారా? ఉద్యోగిగా ఉన్నారా? ఏదైనా శ్రామికుడిగా ఉన్నారా? ఏదైనా ఈ రకమైనటువంటి ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రాథమికంగా వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాలి. వాటికి సంబంధించిన టు డూ లిస్ట్ తయారు చేసుకోవాలి. అంటే ఎక్కడున్నప్పటికీ కూడా అందులో అత్యధికమైనటువంటి ప్రాథమికమైనటువంటి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత కూడా తప్పనిసరిగా ఉద్యోగి అయితే ఉద్యోగానికి, సరే ఉద్యోగి పెళ్లి చేసుకున్నట్లయితే ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని విషయాలు. అయితే ఉద్యోగానికి సంబంధించి ప్రాథమికంగా అవి ముందు స్థానంలో ఉండాలి. తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన విషయాలుండాలి. ఈ రకమైన పరిస్థితుల్లో అలాగే తర్వాత పిల్లల పెంపకం ఉంటుంది. ఇవన్నీ గూడా తప్పనిసరిగా టు డూ లిస్ట్‌లో చేరి తీరవలసిందే. అంటే ఒక 10 ఈరోజు రాసుకున్నామంటే ఆ 10 ఆ రోజు చేసేవలసిందే. ఒకవేళ భవిష్యత్తుకి సంబంధించి మర్నాడు మళ్ళీ టు డూ లిస్ట్ తయారు చేసుకున్నప్పుడు అవి మళ్ళీ రెండో రోజుకి చేరొచ్చు అవ్వని పక్షంలో. వాటికి ఎక్కువ సమయం పట్టే పక్షంలో. మొత్తానికి చేయాల్సిన పనుల్లో ప్రాథమికంగా విద్యార్థిగా విద్యకి సంబంధించిన విషయాలుండాలి. ఒక ఉద్యోగి అలాగే తన జీవితానికి సంబంధించిన, తన సంసారానికి సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన విషయాలు అందులో ఉండాలి. అలాగా ఒక నటుడైతే ప్రాథమికమైనటువంటి ఒక 5 అంటే సగం వరకు కూడా నటనకి సంబంధించి ఉండాలి. ఆ తర్వాత మిగిలినవి ఉండొచ్చు. అలాగే ఏదైతే ముందు ప్రయారిటీ ఇవ్వాలో దానికి సంబంధించిన టు డూ లిస్ట్‌లో అవి ప్రాథమికంగా సగం వరకు కూడా అవే ప్రాధాన్యత వహించాలి. ఒక గాయకుడైతే తన జీ తన పాటలకి సంబంధించిన విషయాలు 5 వరకు ఉండాలి. సగం లిస్ట్‌లో అవి ఉండాలి. ఎవరైనా సరే. అయితే ఒక విద్యార్థిగా మాత్రం ఇక్కడ మనం గమనిస్తే ఉద్యోగి దగ్గర నుంచి కూడా సగం ప్రాముఖ్యత ఆయా ప్రాథమిక రంగాల్లో ఉండాలి. మిగిలిన 5 కూడా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఉంటాయి అని చెప్పుకున్నాం. అయితే విద్యార్థికి సంబంధించి 10కి 10కి కూడా విద్యకి సంబంధించే ఉండాలని చెప్పాం. వాటికంత విద్యకంత ప్రాధాన్యత ఇచ్చామక్కడ. విద్య ద్వారా మనం భవిష్యత్తులో సుదీర్ఘమైనటువంటి భవిష్యత్తు మనకుంటుంది. విద్యకి సంబంధించి కొన్ని 15 సంవత్సరాలు లేదంటే 20 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ మిగిలిన జీవితం అంతా కూడా దీనికి సంబంధించిన ఫలితమే మనం అనుభవించబోతాం. కాబట్టి అంత ప్రాధాన్యత అంటే పూర్తి ప్రాధాన్యత చదువుకి ఇచ్చి తీరినట్లయితే ఆ టు డూ లిస్ట్‌కి న్యాయం జరుగుతుంది అని చెప్పుకోవాలి. సరే తర్వాత ఉద్యోగిగా అటు 2 బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా ఉద్యోగానికి సగము, తర్వాత వ్యక్తిగత జీవితానికి సగము. అలాగే ఆ తర్వాత ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా సగం ప్రాధాన్యత ముందుగా ఆయా రంగానికి ఇవ్వాలి. తర్వాత వ్యక్తిగతమైనటువంటి కుటుంబానికి, విషయాలకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఇక్కడ ప్రథమ ప్రాధాన్యత మనం ఇచ్చాము అంటే ముందు ఆ విషయమే మనం చూడాల్సి ఉంటుంది. మనసుకు దానికి సంబంధించిన విషయాలనే ప్రాముఖ్యతగా మనం గుర్తింపజేయాల్సి ఉంటుంది. తద్వారా వాటి కోసం శ్రమించవలసి ఉంటుంది. అంటే మిగిలిన వాళ్ళ విషయంలో మనం చెప్పుకున్నట్టు సగం ప్రాధాన్యత ఆయా ఉద్యోగానికి లేదంటే ఆయా రంగాలకి ఇచ్చినప్పుడు, సగం ప్రాధాన్యత వ్యక్తిగత జీవితానికి, పిల్లల పెంపకానికి ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడు, ఇక్కడ విద్యార్థి మనం ప్రత్యేకంగా చూసినట్లయితే పూర్తి ప్రాధాన్యత చదువుకే ఇవ్వాలని చెప్పుకున్నాం.
కాబట్టి విద్యార్థిగా మిగిలిన విషయాలు తక్కువగా ఆలోచించాలి. అసలు ఆలోచించకపోయినా ఇబ్బంది లేదు. కానీ తన చదువుకి సంబంధించిన పూర్తి సమయాన్ని చదువుకు వెచ్చించాల్సి ఉంటుంది. మిగిలిన విషయాలు పక్కన పెట్టి. మిగిలిన విషయాలు ఏవి ఎక్కువ ఆలోచించినా ఆ టు డూ లిస్ట్‌లో చేరినా చదువుకి విఘాతం జరిగే అవకాశం ఉంటుంది. అంచేత విద్యార్థిగా ఆ లిస్ట్‌లో పూర్తిగా చదువుకు సంబంధించిన విషయాలుండాలి. తద్వారా బాగా చదువుకుని మంచి ఉద్యోగంలోకొచ్చిన తర్వాత అప్పుడు తన వ్యక్తిగత జీవితానికి ప్రాముఖ్యత పెరుగుతుంది. అప్పుడు లిస్ట్‌లో సగం ఉద్యోగానికి సంబంధించిన ప్రాధాన్యాలుంటాయి. సగం వ్యక్తిగత విషయానికి సంబంధించిన ప్రాధాన్యాలుంటాయి. అందులో కూడా ముందుగా వ్యక్తి తను పని చేస్తున్నటువంటి రంగానికే ప్రథమ ప్రాధాన్యత. తర్వాత ఫ్యామిలీ, వ్యక్తిగత విషయాలు రెండో స్థానంలో టు డూ లిస్ట్‌లో చేరుతూ ఉండాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే, టు డూ లిస్ట్ తయారు చేసుకున్నట్లయితే మనకి ఒత్తిడి అనేది వచ్చే అవకాశం తక్కువ. ఒత్తిడి జనించే అవకాశం తక్కువ. ఆ రకమైనటువంటి ప్రాధాన్యతల విషయాలను మనం నెరవేరుస్తున్నట్లయితే, చేస్తున్నట్లయితే, వాటికి సంబంధించిన ప్రయత్నాలు, వాటి ఫలితాలు మనం సాధిస్తున్నట్లయితే ఒత్తిడి ఉండే అవకాశం ఉండదు. ఎంచేతంటే వాటి ప్రాధాన్యతలు మనం గుర్తించాము, ఇచ్చాము. ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ఒత్తిడి గాని, ఎటువంటి కంగారు గాని, ఆందోళన గాని లేకుండా స్థిమితంగా మనం చేయటం ద్వారా సంతోషంగా, ఆనందంగా మన జీవితాన్ని కొనసాగించొచ్చు.